ఆకాశ మార్గాన పోతున్న సింహదముని రూపం చూసి వరించి చెయ్యి ఊపుతూ తన దగ్గరకు రమ్మని పిలిచింది. అతడు ఆమె దగ్గరగా దిగాడు. ఆమె చెలికత్తెలతో సహా అతన్ని చేరింది. తన పేరు సింహదమునుడని, తండ్రిగారు పంపగా దీపాంతరం వెళ్తున్నానని, తియ్యని పానకం ఇస్తే తాగి వెళ్తానని అన్నాడు నర్మగర్భంగా. ఆమె అతనికంటే చతుర కావడంతో తన అధరామృతం అందుకోవడానికి ఏం చేయాలో కూడా చెప్పింది. అందుకు అతడు అంగీకారాన్ని తెలిపాడు. వారి సంభాషణలోని మర్మాన్ని గ్రహించిన చెలికత్తెలు వాళ్లను ఏకాంతంగా వదిలి వెళ్లారు. అప్పుడు ఆ యువతి అతడి దాహాన్ని తీర్చేలాగా మన్మథ సుఖం అందించింది. అలసిపోయిన రాజకుమారుడు నిద్రలోకి జారుకున్నాడు. ఆమె అతడి పాదాలను ఒత్తసాగింది. అప్పుడు అతని అంగీ జేబులో నుంచి జారిపడింది ఒక ఉత్తరం. అది పైశాచిక భాషలో ఉండటంతో ఆ భాష తెలిసినందువలన ఆమె కుతూహలం కొద్దీ అది చదివింది. దాంతో రాకుమారుడి చరిత్ర కొంతవరకు ఆమెకు అర్థమైంది. రాజును వంచించి అతడి భార్యల్ని అడవికి తోలించి అందుకు గుర్తుగా కనుగుడ్లను పెకిలించి యథేచ్ఛగా ఏనుగులను గుర్రాలను తింటూ సుఖంగా ఉన్నానని నీకు అంతకుముందే తెలిపి ఉన్నాను. 4 నెలల కిందట శత్రుంజయుడి దగ్గర చేరిన ఒక వీరుడు ప్రతి రాత్రి ఒక అద్భుతమైన గుర్రాన్ని ఎక్కి గస్తీ తిరుగుతూ నా ఆహారానికి ఆటంకం కలిగిస్తున్నాడు. వీడు సామాన్యుడు కాదు. వీడిని చంపడం నా వల్ల కాదు. అందుకే వీడిని ఒక నెపం మీద నీ దగ్గరకు పంపుతున్నాను. వీణ్ణి చంపి ఆ శుభవార్త నాకు తెలియజేయి అని రాసింది ఆ ఉత్తరంలో. రాకుమారుడు ఎంతో అమాయకంగా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు మణిమంజరి, భగవంతుడా, నేను ఈ ఉత్తరం చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే నా నాదుడు మరణించేవాడు అని అనుకుంది. అదే అతనికి మేలు చేయడానికి ఈ భాష తెలిసిన ఆ రాజకుమార్తె అందులో విషయాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఇలా రాసింది. అతడు నాకు పుత్రతుల్యుడు, అత్యంత ప్రాణమిత్రుడు. ఇతడికి మన ఇంటిలో వింతలన్నీ చూపించి మన గుట్టుమాట్లు అన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు. అతన్ని సంతోషపరచు. నీ క్షేమం తెలుసుకుందామనే ఈ ఉత్తరం పంపుతున్నాను అని రాసి ఆ ఉత్తరం అతని జేబులో భద్రంగా దాచి మొదటి ఉత్తరాన్ని జాగ్రత్త చేసింది. మెలకువ వచ్చిన సింహదమనుడు తన గురించి కొన్ని విషయాలు మాత్రమే చెప్పి ఆనవాలుగా తన ఉంగరం ఇచ్చి గుర్రం ఎక్కి ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. లవణ సముద్రం దాటి పర్వత శిఖరం మీద అగ్ని రాజేసి చూర్ణం వెయ్యగానే రాయి పగిలి దారి ఇచ్చింది. లోపలికి వెళ్లేసరికి విచిత్రమాల కనిపించింది. అవి కంకాళి మాయ చేసి చంపిన రాజుల పుర్రెలు. సింహదమనుడు ప్రవేశించగానే నరవాసన అంటూ అప్పటికప్పుడే అతన్ని మింగేయడానికి వచ్చింది కంకాలి. అతడు ఉత్తరం ఇవ్వగా ఆ ఉత్తరం చదువుకుని అతన్ని ఆనందంగా అక్కున చేర్చుకుని, ఓహో, మా సోదరి పెంచుకున్న వాడివని, దానికెన్నో ఉపకారాలు చేశావని నాకు తెలియక నిన్ను చంపబోయాను. ఆ పుర్రెలమాల గురించి, అందులోని ఒక్కొక్క పుర్రె ఏ రాజుదో అతనికి వివరిస్తూ అతనికి ఎన్ని ఏరుగులు గుర్రాలు ఉన్నాయో వాటికి ఆ అక్కా చెల్లెళ్ళు వంచనతో ఎలా ఆరగించారో కథలు కథలుగా చెప్పింది. అది అంతా విన్న సింహదమనుడికి మాంసం తినడం మీద విరక్తి కలిగింది. ఆ రాక్షసి అక్కాచెల్లెలు ఇలాగే ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు అని అర్థమైంది. అసలు ఆ రాక్షసి తన తండ్రి దగ్గర చేరి ఆడిస్తుంటే మూడిరైపోయిన మా తండ్రి ఆమె చెప్పినట్టుగానే ఆడుతున్నాడని అప్పుడు అర్థమైంది అతనికి. తన తల్లులకు కళ్ళు పోయి తాను అడవుల పాలు పడి చివరికి ఈ చోట చేరుకున్నానని, దారిలో తన పుణ్యం బాగుంది కాబట్టి మణిమంజరి ఆ లేఖ చూసి ఉంటుందని, ఆమెకి భాష తెలిసి ఉండటం వల్ల మార్చేసి ఉంటుందని చిటికలోనే గ్రహించాడు. అందుకు తగ్గట్లుగానే నాటకం ఆడాలని నిర్ణయించుకున్నాడు. అమ్మా పిన్నమ్మ, మా అమ్మ నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమంది. ఆవిడకు ఏమీ లోటు లేదట. ఏదో సందర్భంలో నీ గురించి, ఈ పాతాళ గృహం గురించి చాలా చెప్తుంటే ముచ్చట వేసి పిన్నమ్మను చూస్తాను పంపవా అంటే నన్ను ఇక్కడకు పంపింది. నాకు ఇంకా నరభోజనం అలవాటు కాలేదు అని ముందుగానే సింహదమనుడు జాగ్రత్త పడ్డాడు. అతడికి యుక్తమైన భోజనం అమర్చాక ఇక్కడి వింతలు విశేషాలు చూపించమన్నాడు. మా అమ్మ అడిగితే ఏమేమి చూసింది చెప్పాలి కదా అని సమర్థించుకున్నాడు. వివిధ రాజ్యాల రాజుల నుంచి స్వాధీనం చేసుకున్న, అక్కడికి తరలించిన నగలు, రత్నాలు, మణిమాణిక్యాలు, బంగారు రాశులుగా పోసిన వందలాది గదులు చూసేసరికి అతడికి కళ్ళు తిరిగాయి. ఆ గదుల్లో ఒక చోట కొందరి అవయవాలు కూడా ఉన్నాయి.
వాటిపైన ఒక ప్రత్యేకమైన పొడి చల్లి ఉంచటంతో అవి ఇంకా పాడైపోకుండా అలానే ఉన్నాయి. వాటి మధ్య 7 జతల కనుగుడ్లు కూడా ఉండటంతో సింహదముడి కళ్ళు ఆనందంగా మెరిశాయి. ఈ కనుగుడ్లు ఎవరియో తెలుసా అని అడిగింది కంకాలి. కావాలనే సింహదముడు తెలియదు అన్నట్టు సమాధానం చెప్పాడు. ఇవి నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో ఆ దేశానికి చెందిన రాజు యొక్క 7గురి భార్యలవి. వారి కర్మ ఇలా ఉంది. కళ్ళు లేక గుడ్డివాళ్లై అడవుల పాలు పడ్డారు. ఇంతకాలం బతికి ఉంటారా అనుకోను అని నవ్వుతూ సమాధానం చెప్పేసరికి దాన్ని అక్కడికక్కడే నరికి పోగులు పెట్టాలి అనిపించింది. కాని ఇలాంటి రక్కసి ప్రాణాలు ఎందులోనూ దాస్తారని ఆ రహస్యం తెలిసేదాకా ఆగాలని నిదానించాడు సింహదమనుడు. వీటికి సజీవత్వం కల్పించావు, బాగానే ఉంది. కాని నిజంగా ఇది ఎవరైనా అందులకు ఉపయోగించవచ్చా? అలా చేస్తే వారికి తిరిగి చూపు వస్తుందా అని అడిగాడు యథాలాపంగా. తమ గొప్పదనం చెప్పుకోవాలనే ఆతృతలో ఉన్న కంకాలి, ఎందుకు రావు? నిక్షేపంగా చూపు తిరిగి వస్తుంది. తులసి ఆకు పసరులో ముంచి నేత్రాలుండే ప్రదేశంలో అంటిస్తే చూపు తప్పకుండా వస్తుంది. అయినా ఇప్పుడు ఆ అవయవాలు ఎవరికి కావాలి? ఏదో మేమిద్దరం గుర్తుగా పడి ఉంటాయిలే అని పెట్టుకున్నాం అంతే అని చెప్పింది. ఆ గదిలో 2 చిలుక పంజరాలు కనిపించాయి. పిన్నమ్మ, ఏమిటివి అని అడిగాడు అతడు. అప్పుడు ఆమె, ఒకటి మీ అమ్మ ప్రాణాలు, రెండోది నా ప్రాణాలు. ఇవి ఎవరికీ తెలియని దివ్య రహస్యాలు అని చెప్పింది. అక్కడి నుంచి తీసుకెళ్లి కుందనపు బొమ్మల తాను అపురూపంగా పెంచుకుంటున్న ఒక చక్కని రాజకుమార్తెను చిత్రశాలలో చూపించింది. పిన్నమ్మ, ఇది నీకు ఎక్కడ దొరికింది అంటూ ప్రశ్నించాడు. మీ అమ్మ కొన్నేళ్ల క్రితం వీళ్ళ అమ్మానాలను చంపి ఈమెను ఎత్తుకొచ్చిన వైనం అంతా వివరించి అప్పటి నుండి ఈమె ఇక్కడే పెరుగుతోంది అని చెప్పింది. అప్పుడు అతను, అవును, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకసారి మా అమ్మను పెళ్లి చేయమని అడిగితే నీకోసం ఒక పిల్లను తీసుకొచ్చి మా చెల్లి దగ్గర పెంచుతున్నాను అని చెప్పింది. ఓ, ఈ పిల్లనేనా అని అన్నాడు. అవునా బిడ్డా, మీ అమ్మ కోరిక ఇదేనా అని అంటూ ఆమె సంతోషంగా వారిద్దరికి పెళ్లి జరిపించింది. వాళ్ళ ఇద్దరి చేత దండలు మార్పించి ఇద్దరిని ఏకాంతంగా ఆ మందిరంలో వదిలి అవతలికి వెళ్లిపోయింది కంకాలి. 3 రాత్రులు 3 పగళ్ళు ఏకధాటిగా ఆమెని రతిసుఖంలో ఓలలాడించాక రాక్షసి రాకతో సింహదముడు, పిన్నమ్మ, ఇంత మారుమూల ఒక్కదానివే ఎందుకు? మీ అక్క దగ్గరకు వచ్చేయొచ్చు కదా అన్నాడు. మా ప్రాణాలు ఇక్కడే చిలకల్లో ఉండగా మాకేం దిగులు అని అంది. అది అక్కడ, నేను ఇక్కడ ఉండి తీరాలి. ఈ అపార ధనరాశులకు కాపలా ఉండొద్దు అని చెప్పింది. మరో 3 రాత్రులు ఆమెకు రతిసుఖంలో ఆనందాన్ని చవిచూపి ఆ రాకుమార్తె యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు సింహదమనుడు. వాటి ప్రకారం ఆమెకు అంతవరకు పురుషుడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఏడాది పసిపాపగా ఆ రాక్షసికి చిక్కిన తర్వాత నరుణ్ణి చూడడం అదే తొలిసారి. ఆమెకు మోహిని అని పేరు పెట్టిందట కంకాలి. పూర్తి అమాయకురాలు. ఆ గుహ తప్ప బాహ్య ప్రపంచం తెలియని ఆమె స్థితిని చూసి అతడికి ఎంతో జాలి కలిగింది. 16 ఏళ్ల వయసు వచ్చే వరకు అరణ్యం తప్ప మరేదీ తెలియని తన గతాన్ని అతను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఆ దుర్మార్గురాళ్ల చేతిలో చిక్కి ఎన్ని పచ్చని జీవితాలు బలైపోయాయో తలుచుకోగానే అతనికి కట్టెలు తెంచుకుంటూ కోపం వచ్చింది. అలాగైనా ఉపాయంతో వారిని అంతం చేయాలని సింహదమనుడు నిర్ణయించుకున్నాడు. సింహదమనుడు తన వృత్తాంతమంతా చెబుతుంటే మోహిని ఆశ్చర్యంతో వినసాగింది. ఆమెను ఊరడించి, పద, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పాడు. నువ్వు అవయవాల గదిలో నుంచి 7 జతల కనుగుడ్లు ఉన్న పెట్టెను తీసుకునిరా. నేను పంజరంతో సహా గుహ బయట గుర్రాన్ని సిద్ధం చేసి ఉంచుతాను అని చెప్పాడు. పెళ్లి విందులో తాగిన మత్తులో కంకాలి గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని వారు ఆసరాగా చేసుకున్నారు. మోహిని సింహదమనులు ఆ కనుగుడ్లు ఉన్న పేటికను, రాక్షసి అక్కాచెల్లెళ్ల ప్రాణాలు ఉన్న చిలక పంజరాన్ని తీసుకొని గుహ బయటకు వచ్చారు. సిద్ధంగా ఉన్న గుర్రమెక్కి వారు ఆకాశ మార్గాన ప్రయాణం సాగించారు. అది రాత్రివేళ కావడంతో వాళ్ళిద్దరూ ఒక పెద్ద వృక్షం కింద విశ్రమించారు. వారు మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా ఒక సింహగర్జన వినిపించింది. దూరంగా ఒక సింహం కనిపించటంతో వెంటనే అతడు తన గుర్రాన్ని అధిరోహించి దానిని వెంటాడేందుకు వెంబడించాడు. తెల్లవారేసరికి ఆ సింహం మాయమైపోయింది. తిరిగి వస్తుండగా అతనికి మోహిని గుర్తు వచ్చింది. దారిలో ఒక తటాకం కనిపించగా గుర్రంతో సహా అతడు తటాకంపై నుంచి ఎగిరి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు.
అప్పుడు అక్కడి రాజభటులు అతన్ని అడ్డుకుని తమ రాజు వద్దకు తీసుకుని వెళ్లారు. ఆ రాజు, నేను ఈ దేశ ప్రభువును, నా పేరు ప్రతాపరుద్రుడు, నేనొక కఠినమైన శపథం చేశాను అని పలికాడు. ఎవరైతే ఈ తటాకాన్ని దాటగలరో వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రతిజ్ఞ పూనాను. అలా వేచి చూస్తుండగా నీవు కనిపించావు అని రాజు పలికాడు. అన్నట్టుగానే తన మాట ప్రకారం రాజకుమార్తె అయిన కాంచనమాలను ఇచ్చి సింహదమునికి వైభవంగా వివాహం జరిపించాడు. ఆ విధంగా సింహదముడు అక్కడే ఉండిపోయాడు. రాజుకు పుత్ర సంతానం లేకపోవటంతో అల్లుడికే రాజ్యభారం అప్పగించగా ఆ ధ్యాసలో పడి గతం పూర్తిగా విస్మరించాడు. తరువాత భాగంలో మోహిని కథ చూద్దాం.